రాజు జ్యువెలరీ ఎక్స్పోకి వస్తాడు. తనతో పాటు వాళ్ళ నాన్న, స్వప్న, రుద్రాని కూడా వస్తారు. ఇక అదే ఎక్స్పోకి కావ్య కంపెనీ తరఫున డిజైనర్గా వస్తుంది. ఇక ఒకరికొకరు ఎదురు పడేసరికి రాజ్ అయితే తనని ఎవరు పిలిచారు, ఇక్కడ తనకేం పని అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక స్వప్న అయితే కావ్యని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే ఎక్కడ రాజు కావ్య ఒకటైపోతారో కలిసిపోతారో అని భయపడుతూ ఎలాగైనా కావ్యను రెచ్చగొట్టి ఇంటికి రాకుండా చేయాలనుకొని ఇక తనతో ఇక్కడ ఉన్నావేంటి, ఎలాగైనా రాజు నువ్వు కలిసిపోయి ఇంటికి రావాలనుకుంటున్నారేమో, అలాంటివేమి కుదరవు అని తను అంటూ ఉంటుంది. ఇక నీలాంటి వాళ్ళు కాపురాలు కూల్చేవాళ్ళు పక్కనే ఉంటే మా ఆయన నన్నెందుకు ఇంటికి తీసుకెళ్తాడని తను కూడా అంటూ ఉంటుంది. ఇక సామంత్ జ్యువెలరీ కంపెనీ తరఫున సామంతు అనామికతో పాటు అక్కడికి వస్తాడు. ఇక రాజును చూసి ప్రతిసారి నీకే అవార్డు వస్తుందని గర్వపడుతూ ఉంటావు కదా, ఈసారి నీ ఓటమి ఈ ఎక్స్పో నుంచే మొదలవుతుందని చాలా పొగరుగా రాజును అంటూ ఉంటాడు సామంతు. ఇక కావ్య సామంతు అనామికను చూసి ఇదేంటి అనామిక ఇక్కడ ఉంది, తనకి ఇక్కడేం పని, తను ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా తను ఏదో ప్లాన్ చేసి ఉంటుంది, రుద్రాణి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏదో జరగబోతుంది, అదేంటా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక అనామిక సామంతు కావ్య వేసిన డిజైన్స్ తమ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా గెలుపు మనదే అని ధైర్యంగా ఉంటారు. ఇక సామంత్ రాజుతో మాట్లాడడం, తలపడడం, ఛాలెంజ్ చేయడం చూసిన కావ్యకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక చివరి నిమిషంలో అనామిక సామంత్ కుట్రను కనిపెట్టి కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తన డిజైన్స్ను స్వరాజ్ కంపెనీకి ఇచ్చి రాజుకి ఎలా అవార్డు వచ్చేలాగా చేస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.